హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కారం మరియు కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్‌కి 2 వైపులా బటర్ రాసుకొని ఆ మిశ్రమాన్నంతా కూడా బాగా స్టఫ్ చేసుకోవాలి. ఈలోపు శాండ్విచ్ మేకర్ రెడీగా పెట్టుకొని ఈ బ్రెడ్‌ని దాంట్లో పెట్టి 2 మినిట్స్ బేక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత శాండ్విచ్ అనేది బాగా క్రిస్పీగా తయారవుతుంది. దాన్ని ప్లేట్‌లో పెట్టుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.